'ధురంధర్' సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్స్ యొక్క రియల్ లైఫ్ ఇమేజెస్ మనం ఇప్పుడు చూద్దాం. అయితే మనకు 'ధురంధర్' సినిమాలో వాళ్ళు యాక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటది. కాకపోతే వాళ్ళ రియల్ లైఫ్ ఇమేజెస్ కూడా నేను ఇప్పుడు డిస్‌ప్లే చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హంజా అలీ మజారి క్యారెక్టర్ని మేజర్ మోహిత్ శర్మ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పి అన్నారు. సో ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ జావీద్ కనేని, అర్షద్ పప్పు, ఏఎస్ దౌలత్, ఇలియాస్ కశ్మీరీ, ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్, రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రియల్ లైఫ్ పీపుల్. ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చేసి షిరాని, అతీక్ అహ్మద్, పిండా, నవాజ్ షరీఫ్. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే అతీక్ అహ్మద్ క్యారెక్టర్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సో ఇక నెక్స్ట్ మనం జశ్వంత్ సింగ్, సాజిద్ మీర్, నబీల్ గోబల్, ఇంకా ఎస్పీ అస్లాం క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. సంజయ్ దత్ అయితే నిజంగానే ఎస్పీ అస్లంలానే ఉన్నాడు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓమర్, కమలేష్ కుమారి, ఇంకా మన మేజర్ ఇక్బాల్ వాళ్ళ అయ్యద్ జహాంగీర్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నారు. అండ్ ఇక ముఖ్యమైన వ్యక్తి అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ని మాధవన్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశారు. వితౌట్ ఎనీ డౌట్ చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు అజిత్ దోవల్ గారి రోల్. సినిమాలో అజయ్ సాన్యాల్ అని పేరున్నా అది అజిత్ దోవల్ రిఫరెన్స్. ఏ మాట కా మాట కాస్టింగ్ డైరెక్టర్ని మనం మెచ్చుకోవాలి. ఎంతలా మెచ్చుకోవాలంటే మనం ఆదిత్య ధర్కి ఎంతైతే అప్రిషియేషన్ ఇచ్చినామో సేమ్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ కాస్టింగ్ డైరెక్టర్ కూడా రావాలి. ఎందుకంటే క్యారెక్టర్స్ని అంత రియలిస్టిక్గా డిజైన్ చేసి చాలా సిమిలారిటీస్ ఉన్న యాక్టర్స్నే వాళ్ళు చూస్ చేసుకున్నారు. అందుకే మనం సినిమాలో అంత డీప్గా ఇన్వాల్వ్ అయినాం. మనం యాక్టర్స్ని చూస్తున్నా కూడా మన మైండ్లో మాత్రం ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్సే రివాల్వ్ అవుతుంటాయి.